హాయ్ ఫ్రెండ్స్, చియాన్ విక్రమ్ గారు హీరోగా నటించినటువంటి తంగలాన్ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడి నుంచి మనం అన్ని లాంగ్వేజెస్లో మూవీని చూడొచ్చు. తెలుగు, తమిళ్, హిందీ అన్నిట్లో ఉంది. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి పా రంజిత్ గారు. ఈయన ఇంతకుముందు రజనీకాంత్ గారితో కాలా అలాగే కబాలి అనే మూవీస్ తీశారు. సో ఈ మూవీని ఆయన డైరెక్ట్ చేశారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయితే అయింది. సో ఇప్పుడైతే మనకు నెట్ఫ్లిక్స్లో నుంచి మూవీని చూడొచ్చు. సో ఈ మూవీని నేను ఇక్కడే చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు మనకు మూవీ చూడాలి అని ఇంట్రెస్టింగ్గా అనిపించే విధంగా మూవీలో అయితే ఏమి ఉండదు. ఇందులో ఉన్నది ఏదన్నా ఒక ప్లస్ ఉంది అంటే అది ఓన్లీ విక్రమ్ గారి క్యారెక్టరైజేషను అలాగే ఆయన లుక్. ఇవి రెండు మాత్రం మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి తప్ప మూవీ బ్యాక్ డ్రాప్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, ఏం మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ వచ్చేసి మనకు 1980s మనకు ఫ్రీడమ్ రాకముందు జరిగినటువంటి ఒక బ్యాక్ డ్రాప్లో దీన్ని తీసుకొని చేశారనమాట ఈ స్టోరీని. ఈ స్టోరీ మనకు స్టార్ట్ అయ్యేది వచ్చేసి కర్ణాటకకి సరిహద్దుల్లో ఉన్నటువంటి వేపూరు అనే ఒక గ్రామంలో జరుగుతుందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన తాండాకి చెందినటువంటి నాయకుడే ఈ తంగలాన్. ఇతని భార్య, ఇతని పిల్లలు, ఆ ఊరి వాళ్ళందరూ ఆ ఊరిలోనే చిన్న చిన్న మట్టి పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. సో వీళ్ళు ఇలా ఉండగా వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి ఆ జమీందారు ఎవరైతే ఉంటాడో అతను వచ్చేసి వీళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటాడు. తక్కువ జాతి వాళ్ళని చెప్పి చిన్న చూపు చూస్తాడు. అలాగే వీళ్ళ భూములు లాక్కుంటాడు, వీళ్ళ డబ్బులు లాక్కుంటాడు. ఈ విధంగా చేస్తూ ఉండేటప్పుడు వీళ్ళు మనం ఏం చేయాలి, మన జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి అనేసి ఆలోచిస్తారు. అప్పుడే వీళ్ళ ఊరికి ఒక బ్రిటిష్ అధికారి వస్తాడు. అతను వచ్చేసి వీళ్ళకి ఒక ఐడియా ఇస్తాడు. మీ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి కొండల్లో మనకు బంగారు గనులు ఉన్నాయి. మనం కనుక అక్కడికి వెళ్ళినట్లయితే ఆ బంగారు గనులు కనుక తెచ్చుకున్నట్లయితే మీ జీవితాలు మారుతాయి, రండి వెళ్దామని పిలుస్తాడు. సో ఈ ఊరి వాళ్ళందరూ కలిసి ఈ తంగలాన్తో కలిసి అందరూ ఆ బ్రిటిష్ అధికారితో కలిసి ఆ యొక్క కొండల్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే వీళ్ళకి ఆ బంగారు గనులు కనిపిస్తే అవి దొరికితే ఏం జరిగింది అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో స్టోరీ అయితే ఇది. సో డైరెక్టర్ ఈ స్టోరీని మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, ఇది 1850s జరిగినటువంటి ఒక బ్యాక్ డ్రాప్. అక్కడ వచ్చేసి మనకు బంగారు గనులు, నిధి నిక్షేపాలు వీటి గురించి జరుగుతూ ఉంటుంది. ఇందులో మనకు అణగారిన వర్గాలని అప్పటి నుంచి ఏ విధంగా అణగదొక్కాలని చూస్తున్నారు, అంటరానితనం అనేది ఎలా ఉండింది అనేది చర్చిస్తూనే సో అందులో మనకు ఈ యొక్క స్టోరీ అనేది పెట్టడం జరిగిందనమాట ఈ డైరెక్టర్. స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది. కానీ దాన్ని చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అయిన ఒక అరగంట వరకు మనకు ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాం అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. అలా వెళ్తూ ఉంటుంది మూవీ. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ కొండల్లోకి వెళ్తారు. అక్కడ వచ్చేసి మనకు కొంచెం స్టోరీ అనేది ఉంటుంది ఆ బంగారు దానికి సంబంధించి. అక్కడ వరకు బాగానే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ వరకు మనకు ఓకే పర్లేదు, ఏదో కొంచెం చూడబోతున్నాం అన్న విధంగా ఉంటుంది. సో మనకు వన్స్ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మొత్తం మనకు ఆ గనులు అక్కడ దాంట్లోనే జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ మనకేం పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు. క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో కూడా మనకు ఒక చిన్న ట్విస్ట్ లాగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో మూవీ పరంగా చూసుకున్నట్లయితే మనకు మంచి స్టోరీని ప్రజెంట్ చేసే విధానంలో మనకు ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో దాంతోపాటు మనకు మూవీలో కొన్ని సీజీ షాట్స్ ఉంటాయన్నమాట. ఆ సీజీ షాట్స్ కనుక చూసుకున్నట్లయితే మరీ చాలా కేవలంగా ఉంటాయన్నమాట. అవి ఒక బ్లాక్ చీతాతో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కనుక చూసుకున్నట్లయితే ఏదో మన అమీర్పేట్ విఎఫ్ఎక్స్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే డిజైన్ చేశారు దాన్ని. సో అందుకనే డైరెక్టర్ ఇటువంటివన్నీ కొంచెం కేర్ తీసుకొని చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అలాగే డైరెక్టర్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన మూవీస్ కనుక చూసుకున్నట్లయితే అందులో కూడా మనకు ఈ యొక్క దిగువ మధ్య తరగతికి సంబంధించి అంటే బ్యాక్వర్డ్స్ క్యాస్ట్కి సంబంధించి అప్పట్లో ఏ విధంగా ఉండిందనే దాని గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడైనా. ఈ మూవీలో కూడా అటువంటి ఒక పాయింట్ అయితే చెప్తాడనమాట. కొన్ని 2-3 డైలాగ్స్ కూడా అటువంటివి అయితే ఉంటాయి. సో డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన మాత్రం ఈ మూవీలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మూవీలో మనం ఏదైనా మాట్లాడాలి అంటే అది ఫస్ట్ మాట్లాడాల్సింది విక్రమ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన క్యారెక్టర్ కోసం ఆయన ప్రాణం పెడతాడని తెలుసు. ఈ మూవీలో కూడా సేమ్ అదే చేశాడు ఆయన. ఈ క్యారెక్టరైజేషన్ ఆయన కోసమే చేశారు. ఆయన దానికి తగ్గట్టుగానే 100% న్యాయం చేశాడని చెప్పొచ్చు. మూవీలో మనం చూస్తున్నట్లసేపు అక్కడ మనకు విక్రమ్ గారు కనిపించరు, ఆ తంగలాన్ అనే ఒక వ్యక్తే మనకు కనిపిస్తాడు. అంతగా ఆయన లీనమై దీంట్లో యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మాలవిక మోహన్ గారు ఇందులో ఒక క్యారెక్టర్ అయితే చేశారు. ఆయన క్యారెక్టర్ బాగుంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వరకు చాలా బాగా సెట్ అయ్యారు, చాలా బాగా చేశారు. మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే జీవి ప్రకాష్ గారు మూవీకి ఏదైతే కావాలో అదే ఇచ్చారని చెప్పొచ్చు. సో మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చూసుకున్నట్లయితే మూవీకి ఏదైతే కావాలో అంతకన్నా చాలా తక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా కొంచెం బాగా చేసి ఉండొచ్చు అని చెప్పొచ్చు. సో మూవీలో ఏదైనా మంచి డిపార్ట్మెంట్ ఉంది అంటే అది కెమెరా వరకు, అలాగే ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వీళ్ళిద్దరూ మాత్రం చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు తంగలాన్ మూవీ ఎలా ఉంది అంటే
జస్ట్ విక్రమ్ గారి క్యారెక్టరైజేషన్ కోసం ఒకసారి చూడాలనుకుంటే చూడండి. నాకైతే మూవీ నచ్చలేదు, చాలా బోర్ అనిపించింది. సో మీరు చూడాలనుకుంటే చూడండి, మీకైతే నచ్చొచ్చు. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.